Good morning, students. I am Mr. Potaraju Srinivas, lecturer in Public Administration, Government Degree College, Banswada, District Kamareddy. Today, we are going to discuss about external recruitment process of the external recruitment. What are the methods of the external recruitments? What are the advantages and what are the demerits of the external recruitment process? So we are going to topic, what is external sources. మనం నిన్న పార్ట్ 1లో భర్తీ అనగా ఏమిటి, దాని యొక్క అర్థం గురించి తెలుసుకున్నాం. భర్తీ అంటే ఖాళీగా ఉన్నటువంటి ఒక స్థానాన్ని సమర్థుడైనటువంటి అభ్యర్థితో నింపేటువంటి కార్యక్రమాన్ని భర్తీ అని చెప్పుకున్నాం. దానికి ఫ్లిప్పో అనబడేటువంటి రచయిత ఇచ్చినటువంటి నిర్వచనాన్ని కూడా చూసినాం. అర్హత ఉన్న ప్రతిభావంతులను, సంస్థకు ఉపయోగపడే వ్యక్తులను ఎక్కడ ఉన్నప్పటికీ వారిని గుర్తించి వ్యవస్థలోని ఉద్యోగాలను ఆశించే విధంగా ప్రోత్సాహపరిచే కార్యక్రమాన్నే భర్తీ అని ఫ్లిప్పో మహాశయుడు చెప్పడం జరిగింది. అంటే వివిధ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఆకర్షించడం, అట్టి అభ్యర్థులకు పరీక్షలను జరిపి వారి అర్హతలను నిర్ణయించడం, పరీక్షల్లో నెగ్గినటువంటి వారిని ఒక వరుస క్రమంలో ప్రామాణీకరించడం, ఈ 3 ప్రాసెస్లన్నీ కూడా భర్తీలో ఉంటాయనే సంగతిని చెప్పుకున్నాం. అందులో భాగంగా ఇంటర్నల్ రిక్రూట్మెంట్, అంతర్గత మూలాలు గురించి నిన్న చెప్పుకున్నాం. ఈరోజు బహిర్గత మూలాలు. అంతర్గత మూలాలను ఇంటర్నల్ సోర్సెస్ అంటారు ఇంగ్లీష్లో, యాజ్ వెల్ యాజ్ పరోక్ష భర్తీ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా రెండవ విధానం బహిర్గత మూలాలు. దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ అని పిలుస్తారు. అదేవిధంగా ప్రత్యక్ష భర్తీ అని కూడా పిలుస్తారు. వాట్ ఈస్ ద ఎక్స్టర్నల్ సోర్సెస్ అని గనక చూస్తే, దిస్ ఇన్వాల్వ్స్ రిక్రూట్మెంట్ ఏ క్యాండిడేట్ త్రూ ద రెఫరెన్సెస్. ఈ విధానము ద్వారా సంస్థకు అవసరమైనటువంటి అభ్యర్థులు రెఫరెన్స్ల ద్వారా, as well as networks, job portals, they may approach
రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. ఈ విధానంలో అభ్యర్థులు వివిధ రెఫరెన్స్ల ద్వారా, నెట్వర్కుల ద్వారా, అదేవిధంగా ఉద్యోగ పోర్టల్స్ ద్వారా తెలుసుకొని రిక్రూట్మెంట్ ఏజెన్సీలను సంప్రదిస్తాయి. ఇన్ ఆర్డర్ టు కాంపిట్ with other companies and increase their standard, employees hunt for best talents working for other top companies. ఈ విధంగా టాలెంట్ ఉన్నటువంటి అభ్యర్థులను వివిధ కంపెనీలు స్టాండర్డ్ ఉన్నటువంటి అభ్యర్థులను హంట్ చేసి, అంటే వారిలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి అటువంటి వారిని కంపెనీలకు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. మెథడ్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్స్. నెంబర్ 1, జాబ్ పోర్టల్స్. జాబ్ పోర్టల్స్ ద్వారా వివిధ రకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయి. వివిధ నెట్టులో కానివ్వండి, ప్రెస్సులో కానివ్వండి, రకరకాలైనటువంటి జాబ్ పోర్టల్స్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అభ్యర్థులకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా వివిధ జాబ్ పోర్టల్స్కు అవసరమైనటువంటి ఖాళీలను తెలపడము ద్వారా కంపెనీలు, ఆయా సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ తమకు అవసరమైనటువంటి అభ్యర్థులను ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 2 ఈజ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎంప్లాయీ రెఫరెన్స్. తమ సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా, ఉద్యోగుల ద్వారా మరియు వేరే సంస్థల్లో లేకుంటే బహిర్గతంగా ఉన్నటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి రెఫరెన్స్ల ద్వారా, సమాచారము ద్వారా కూడా ఈ ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ అనబడేటువంటి ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది. నెంబర్ 3 ఈజ్ రిక్రూట్మెంట్ హీడ్ హంటింగ్ ఏజెన్సీస్. రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా, అదేవిధంగా వివిధ ఏజెన్సీల ద్వారా ఆయా ఉద్యోగాలను నింపడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా కొన్ని ఏజెన్సీలకు ఆయా కంపెనీలు, ఎస్పెషల్లీ ప్రైవేట్ కంపెనీలు ఫలాని ఉద్యోగాలు కావాలి అని చెప్పనని తెలుపుతూ ఉంటారు. ఎస్పెషల్లీ వాచ్మెన్, స్టోర్ కీపర్, క్రింది స్థాయి ఉద్యోగాలు. ఆ ఏజెన్సీలు ఆయా అభ్యర్థులకు ఆ సమాచారాన్ని సేకరించి ఆయా ఉద్యోగాలను ఫిలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 4 ఈజ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్. That is job ads on newspapers, websites. ఉద్యోగ ఖాళీల గురించి న్యూస్ పేపర్లో ఇచ్చేటువంటి ప్రకటనల ద్వారా, వెబ్సైట్లలో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మూలంగా మన దేశంలో గవర్నమెంట్ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో, ఈవెన్ దో యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్మీ రిక్రూట్మెంట్, నావల్ రిక్రూట్మెంట్ అండ్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్, రైల్వే రిక్రూట్మెంట్, whatever may be in central government services, and also state government recruitment process, TSPSC, teacher recruitment, police recruitment,
and other private companies, private agencies, private institutions recruitment process total ఈ న్యూస్ పేపర్లలో ప్రకటనలను ఇవ్వడం ద్వారా, వెబ్సైట్లలో ఆయా ఖాళీలను తెలపడం ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ 80 to 85% అపాయింట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ goes to this type of recruitment method. Number 5th one, campus recruitment. Nowadays big companies, especially pharmaceutical, IT, engineering, whatever may be, big companies, famous companies, ఇవన్నీ కూడా యూనివర్సిటీలకు లేకుంటే ఆయా కాలేజీలకు డైరెక్ట్గా వచ్చి అభ్యర్థులను, టాలెంట్ కలిగినటువంటి అభ్యర్థులను వివిధ టెస్టులను, ఇంటర్వ్యూలను, గ్రూప్ డిస్కషన్లను చేయడం ద్వారా వారిని ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వాకిన్, మనం కొన్ని కంపెనీలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గేటు ముందు ఉండేటువంటి నోటీసుల ద్వారా లేకుంటే మౌఖికంగా తెలుసుకోవడం ద్వారా ఈ రకమైనటువంటి భర్తీని పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే మెథడ్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే జాబ్ పోర్టల్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎంప్లాయీ రెఫరల్స్, రిక్రూట్మెంట్, హెడ్ హంటింగ్ ఏజెన్సీస్, జాబ్ యాడ్స్ ఆన్ న్యూస్ పేపర్స్, వెబ్సైట్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్, వాకిన్. కాబట్టి బహిర్గత మూలాలు, ఎక్స్టర్నల్ సోర్సెస్ అనేటువంటివి ప్రధానంగా ఈ రకంగా ఉంటాయి. ఇదే కాకుండా మనము క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఒకటి క్యాంపస్ భర్తీ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ద్వారా కూడా ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రకటనల ద్వారా, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. గేట్ రిక్రూట్మెంట్, గేటు పద్ధతి ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది. మౌఖిక ఆధారాలు, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కూడా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అండ్ అనదర్ వన్ ఆస్పెక్ట్, యూనియన్ రెఫరెన్స్, కార్మిక సంఘాల ద్వారా కూడా భర్తీ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. వీటినన్నింటినీ కూడా మనం బహిర్గత మూలాలు అని పిలుస్తూ ఉంటాం. Now we are going to discuss about advantages of external recruitment. Number 1 point. Advantages of external recruitment. News opportunities for external employees. Candidate can be placed for the roles. Employees can be minimized. New opportunities for external employees. ఈ బహిర్గత మూలాల వల్ల కొత్త అవకాశాలు యువకులకు లభిస్తాయి. తద్వారా యంగ్ బ్లడ్ అనేటువంటిది
ఒక ఇనిషియేటివ్కు సంబంధించినటువంటి ఒక మంచి యువ రక్తం సంస్థ లోపలికి ప్రవేశించడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. క్యాండిడేట్స్ కెన్ బి ప్లేస్డ్ ఫర్ ది రోల్స్. ఆ విధంగా నియమించబడినటువంటి వ్యక్తులు తమ యొక్క పాత్రను, తమ యొక్క విధిని సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఎంప్లాయీస్ కెన్ బి మినిమైజ్డ్. ఎంప్లాయీస్ కెన్ బి మినిమైజ్డ్. ఈ విధంగా ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళను తక్కువ సంఖ్యలో నియమించడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. లెస్ ఛాన్సెస్ ఆఫ్ పార్షియాలిటీ. ఈ విధానము ద్వారా పార్షియాలిటీ అనేటువంటి దానికి చాలా తక్కువ అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఇంటర్నల్ సోర్సు ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగితే అవినీతి, బంధుప్రీతి, లాంఛనత్వం అనేటువంటిది ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ ప్రాసెస్ కాబట్టి అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, వెబ్సైట్ల ద్వారా, రకరకాల ఏజెన్సీల ద్వారా ఎంపిక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇందులో పార్షియాలిటీకి తక్కువగా ఛాన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎంప్లాయీస్ వర్క్డ్ ఫర్ డిఫరెంట్ కంపెనీస్ కెన్ టేక్ ద కరెంట్ ఎనీ టు ఎక్స్ట్రా మైల్. ఉద్యోగులు డిఫరెంట్ కంపెనీలకు అవసరమైనటువంటి వాళ్ళు విశాలమైనటువంటి పరిస్థితుల్లో దొరకడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా రిక్రూట్ ద స్కిల్ ఇట్ నీడ్స్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్ని మనం ఒడిసి పట్టుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. మీన్స్ బహిర్గత మూలాల ద్వారా సిబ్బందిని ఎంపిక చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే, సంస్థకు కావలసినటువంటి నేర్పు, నైపుణ్యం, అర్హతలు ఉన్న వ్యక్తులు దొరికేంత వరకు అన్వేషణను కొనసాగించవచ్చు. అన్వేషణ ఫలితంగా తాజా, ఫ్రెష్ విషయ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు సంస్థకు లభించవచ్చు. అదేవిధంగా సర్వసాధారణంగా ఉద్యోగార్థులు, నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అందువల్ల సంస్థకు కావలసినటువంటి వారిని శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ఎన్నుకోవచ్చు. సంస్థలో కావలసినటువంటి ఉద్యోగం ఏమిటి, ఆ ఉద్యోగానికి ఎలాంటి మెథడ్ ద్వారా ఎంపిక చేసుకోవాలి. ఎందు గురించి అంటే మార్కెట్లో ఉద్యోగార్థులు ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి మంచి క్వాలిఫికేషన్, మంచి అర్హతలు మనం ఆ సంస్థ, ఆ యాజమాన్యం నిర్ణయించుకొని దానికి అనుగుణంగా సెలెక్షన్ ప్రాసెస్ని, సెలెక్షన్కు సంబంధించిన ఎగ్జామ్స్ని కండక్ట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూపీఎస్సి నిర్వహించేటువంటి పరీక్షల్లో ఎస్పెషల్లీ సివిల్స్కు సంబంధించి ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అదేవిధంగా మరికొన్ని ఉద్యోగాలకు ఈ విధంగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లేక
ఆబ్ డిస్క్రిప్షన్ మోడల్లో లేదా గ్రూప్ డిస్కషన్, వైవా, ప్రాజెక్ట్, వాట్ ఎవర్ మేబీ రకరకాల ప్రాసెస్ల ద్వారా బహిరంగమైనటువంటి మార్కెట్లో ఎక్కువ మంది ఉద్యోగార్థులు ఉన్నారు కాబట్టి తమకు అవసరమైనటువంటి వారిని గుర్తించి నియమించుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా కొత్త పనివారు సంస్థలో ప్రవేశించడం వల్ల యువ రక్తం సంస్థకు లభిస్తుంది, కొత్త గాలి వీయడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి సిబ్బంది, ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ తమ యొక్క పాత అలవాట్లను, మెథడ్స్ను, పద్ధతులను మానుకోవడానికి దోహదం చేస్తారు. యాజ్ వెల్ యాజ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్. కాస్ట్ టు హైర్ ఈజ్ హై. ఈ ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ జరపడం వల్ల, ప్రత్యక్ష భర్తీ వల్ల, ప్రాసెస్ వల్ల ఉద్యోగాలను నింపేటువంటి ఏదైతే విధానం ఉందో దీనికి అయ్యేటువంటి వ్యయం చాలా ఎక్కువ మొత్తంలో అవుతుంది. పరీక్షలను నిర్వహించడం, అభ్యర్థులను పరీక్ష పేపర్లను తయారు చేయడం, వారిని ప్రామాణీకరించడం, ఇదంతా కూడా ఒక ఫార్స్గా మారడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. నెంబర్ సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ ప్రాసెస్ ఈజ్ మోర్ టైం. ఎక్స్టర్నల్ ప్రాసెస్లో ఎంపిక ప్రక్రియను చేయాలి అంటే ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ మంది సభ్యులు, ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారు. కన్జ్యూమింగ్ యాజ్ కంపేర్డ్ టు ఇంటర్నల్ ప్రాసెస్. అంతర్గత మూలాల ద్వారా సంస్థలో పనిచేసే ఉద్యోగులనే ఆయా ఉద్యోగాలకు నింపడం అనేటువంటి చాలా ఈజియెస్ట్ అయినటువంటి ప్రాసెస్. ఆ విధంగా కాకుండా బయటి వ్యక్తులను కనుక తీసుకున్నట్లయితే దీనికి ఎక్కువ సమయం తీసుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. సోర్సింగ్ క్వాలిటీ క్యాండిడేట్స్ బికమ్ డిఫికల్ట్ ఫర్ ది కంపెనీస్. క్వాలిటీ కలిగినటువంటి క్యాండిడేట్స్ దొరకడం అనేటువంటిది చాలా ఉద్యోగాలకు డిఫికల్ట్గా, ఇబ్బందిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నల్ రిక్రూటర్స్ ల్యాక్ head hunting skills, less references and networks. They may have to approach recruitment agencies to the people. ఈ విధంగా ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ద్వారా తక్కువ స్థాయిలో రెఫరెన్సెస్, తక్కువ స్థాయిలో సమాచారం లభ్యం కావడం వల్ల ఇటు ఉద్యోగార్థులకు సరి అయిన సమాచారం దొరకదు, ఇటు సంస్థకు సరి అయినటువంటి సమాచారం దొరకక సమర్థులైనటువంటి ఉద్యోగులు సంస్థకు దొరకకపోవచ్చు. కాబట్టి ఈ రకంగా లోపాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ ద్వారా, ప్రత్యక్ష భర్తీ ద్వారా జరిగేటువంటి లోపాలను కనుక చూస్తే ఇది చాలా కాలయాపనతో కూడినటువంటి పని. ఈ పద్ధతి ద్వారా నియామకం అయినటువంటి ఉద్యోగులకు సుదీర్ఘమైనటువంటి శిక్షణను ఇవ్వవలసి వస్తుంది. ఈ నియామకమైనటువంటి ఉద్యోగులు సంస్థ యొక్క పని స్వభావానికి అలవాటు పడడానికి చాలా కాలం పడుతుంది. అంతర్గత ఆధారాల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసుకున్నంత మాత్రాన సంస్థకు సరి అయిన ఉత్తమ సేవలు చేసేవారు కాకపోవచ్చు. బహిర్గత మూలాల ద్వారా అభ్యర్థులను, ఉద్యోగులను భర్తీ చేసుకున్నంత మాత్రాన సంస్థకు సరైన ఉత్తమ సేవలు చేసేవారు రాకపోవచ్చు.
సంస్థలో ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తులకు పదోన్నతి కల్పించకుండా కొత్త వారిని భర్తీ చేయడము ద్వారా ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వారి యొక్క మానసిక సంతృప్తి తగ్గి నిరుత్సాహంగా పనిచేయడానికి దారి తీయవచ్చు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి వాటిని ఒకసారి చూద్దాం. భర్తీ అనేటువంటి దాన్ని ఫిలిప్పో మహాశయుడు ఏమని వర్ణించినాడు అంటే, అర్హత గల ప్రతిభావంతులను, సంస్థకు ఉపయోగపడే వ్యక్తులను ఎక్కడ ఉన్నప్పటికీ వారిని గుర్తించి వ్యవస్థలోని ఉద్యోగాలను ఆశించే విధంగా ప్రోత్సాహపరిచే కార్యక్రమాన్నే భర్తీ అని ఫిలిప్పో అన్నాడు. అంటే వివిధ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఆకర్షించడం, ఆకర్షించినటువంటి అభ్యర్థులకు పరీక్షలను నిర్వహించడం, పరీక్షలను నెగ్గినటువంటి వారిని వరుస క్రమంలో ప్రామాణీకరించడం, ఇదంతా కూడా భర్తీ ప్రాసెస్లో ఉంటుంది. భర్తీ అనేటువంటిది రెండు రకాలు. ఒకటి ఇంటర్నల్ సోర్సెస్, రెండు ఎక్స్టర్నల్ సోర్సెస్. ఇంటర్నల్ సోర్సెస్ని అంతర్గత మూలాలు అని, ఎక్స్టర్నల్ సోర్సెస్ని బహిర్గత మూలాలు అని పిలుస్తారు. అంటే అంతర్గత మూలాలను పరోక్ష భర్తీ అని, బహిర్గత మూలాలను ప్రత్యక్ష భర్తీ అని పిలుస్తారు. అంటే ఒక సంస్థ తనకు అవసరమైనటువంటి ఉద్యోగులను రెండు మార్గాల ద్వారా నియమించుకుంటుంది. ఒకటి, తమ సంస్థలోనే పనిచేసేటువంటి వ్యక్తులను, క్రింది స్థాయి వ్యక్తులను పై స్థానానికి తీసుకోవడము ద్వారా పరోక్ష భర్తీ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బదిలీల ద్వారా, రెండు పదోన్నతుల ద్వారా. అదేవిధంగా అదే సంస్థ తనకు అవసరమైనటువంటి ఉద్యోగులను ఎక్స్టర్నల్ సోర్సెస్, ప్రత్యక్ష భర్తీ, బహిర్గత మూలాల ద్వారా ఎంపిక చేసుకుంటూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా క్యాంపస్ భర్తీ, ఉపాధి కల్పన కార్యాలయాల ద్వారా, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ద్వారా, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, ప్రెస్ అడ్వర్టైజ్మెంట్స్ వెబ్సైట్స్ ద్వారా, గేట్ రిక్రూట్మెంట్ ద్వారా, వర్డ్ ఆఫ్ మౌత్ల ద్వారా, అదేవిధంగా కార్మిక సంఘాల ద్వారా కూడా, యూనియన్ రెఫరల్స్ ద్వారా కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నియామకాధికారి స్వయం నిర్ణయం ద్వారా కూడా, శాఖాధిపతి స్వయం నిర్ణయము ద్వారా సంస్థలో పనిచేసే అత్యంత క్రింది స్థాయి ఉద్యోగాలను కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రత్యక్ష భర్తీ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. క్యాంపస్ భర్తీ ద్వారా ఆయా కంపెనీలు, కాలేజీలకు, యూనివర్సిటీలకు, క్యాంపస్కు వచ్చి తమ ఉద్యోగులను ప్రత్యక్షంగా ఎంపిక చేసుకోవడం. రెండోది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలు ఇచ్చేటువంటి కాల్ లెటర్స్ ద్వారా ఎంపిక చేసుకోవడం. అదేవిధంగా ప్రభుత్వ శాఖలు కానీ, ప్రైవేటు సంస్థలు కానీ పత్రికా ప్రకటనలు, వెబ్సైట్లు, నెట్టులు ఉద్యోగ ఖాళీలను తెలపడం ద్వారా కూడా, అదేవిధంగా చాలా కంపెనీలు తమ గేటు ముందు ఉన్నటువంటి నోటీసు బోర్డుల్లో ఉన్నటువంటి ఖాళీలను తెలపడం ద్వారా,
అదేవిధంగా కొన్ని సంస్థలు మౌఖికంగా ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పిన ఇతరులకు చెప్పడం ద్వారా కూడా ఉద్యోగాలను నియమించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కంపెనీసు కార్మిక సంఘాల యొక్క రెఫరెన్స్ ద్వారా కూడా నియమించడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి క్లాస్లో ప్రత్యక్ష భర్తీ యొక్క ప్రయోజనాల గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా లోపాల గురించి చెప్పుకున్నాం. ప్రత్యక్ష భర్తీ యొక్క ప్రయోజనాలు ఏమిటి అంటే, సంస్థకు కావలసినటువంటి నేర్పు, నైపుణ్యం, అర్హతలు ఉన్న వ్యక్తులు దొరికేంత వరకు అన్వేషణ కొనసాగించవచ్చు. అన్వేషణ ఫలితంగా తాజా విషయజ్ఞానం ఉన్నవారు లభిస్తారు. అదేవిధంగా సర్వసాధారణంగా అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అందువల్ల సంస్థకు అవసరమైనటువంటి వారిని శాస్త్రీయ పద్ధతులతో ఉపయోగించి ఎన్నుకోవచ్చు. అదేవిధంగా కొత్త పనివారు సంస్థలో ప్రవేశించడం వల్ల కొత్త గాలి వీస్తుంది, యువరక్తం లభిస్తుంది, చొరవ కలిగినటువంటి యువకులు సంస్థకు లభిస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిబ్బంది ఈ యువకులను చూసి తమ పాత అలవాట్లను, పద్ధతులను మానుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లోపాలు ఏమిటి? డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్. ప్రత్యక్ష భర్తీ యొక్క లోపాలు ఏమిటి అని అంటే, బహిర్గత ఆధారాల ద్వారా ఉద్యోగులను నియమించడం అనేటువంటిది చాలా కాలయాపనతో కూడినటువంటి పని. ఎందుకంటే కొద్ది ఉద్యోగాల ఖాళీలను వేయగానే వందల్లో ఉద్యోగ ఖాళీలను ఒక సంస్థ వేసింది అని అంటే లక్షలాది మంది నిరుద్యోగులు అప్లై చేసుకుంటూ ఉన్నారు. ఈవెన్ దో ప్రభుత్వ సంస్థల్లో అటెండర్ స్థాయి ఉద్యోగాలకు కూడా పీజీ, పిహెచ్డి చేసినటువంటి ఉద్యోగార్థులు వందల సంఖ్యల్లో ఉన్నటువంటి ఖాళీలకు లక్షల సంఖ్యల్లో అప్లై చేసుకోవడం జరుగుతూ ఉన్నది. తద్వారా ఉద్యోగులను నియమించడం అనేది చాలా కాలయాపనతో కూడినటువంటి పని. ఈ పద్ధతి ద్వారా నియామకమైనటువంటి ఉద్యోగులకు సుదీర్ఘమైనటువంటి ట్రైనింగును, శిక్షణను ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఇది చాలా వ్యయంతో, డబ్బులతో కూడినటువంటి పని. ఇది సంస్థకు భారంగా పరిణమిస్తుంది. దీని ద్వారా నియామకమైనటువంటి ఉద్యోగులు సంస్థ పని స్వభావానికి అలవాటు పడడానికి చాలా సమయం తీసుకుంటూ ఉంటారు. బహిర్గత ఆధారాల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసుకున్నంత మాత్రాన సంస్థకు సరైనటువంటి ఉత్తమ సేవలు చేసేవారు దొరకకపోవచ్చు. అదేవిధంగా సంస్థలో అనుభవం ఉన్న వ్యక్తులకు పదోన్నతి కల్పించకుండా బయటి వారిని తీసుకోవడం ద్వారా ఉన్నటువంటి ఉద్యోగులకు మానసిక సంతృప్తి, ఉద్యోగ సంతృప్తి తగ్గి నిరుత్సాహానికి దారితీయవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రత్యక్ష భర్తీ యొక్క ప్రయోజనాలు, లోపాలు కూడా ఉన్నాయి. మనది ఒక విశాలమైనటువంటి దేశం. కోట్లాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏర్పడి ఉన్నది. కాబట్టి మేలైనటువంటి విద్యా వసతులను కల్పించడం వల్ల, ఉద్యోగ అవకాశాలను కల్పించడం వల్ల ప్రభుత్వ రంగంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, ప్రైవేటు రంగంలో ఇటు సర్వీస్ సెక్టర్ కానీ, అటు ప్రైవేట్ సెక్టర్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. నిరుద్యోగాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రస్తుతం ఈ రెండు పద్ధతుల ద్వారా మన దేశంలో ఉద్యోగాల యొక్క భర్తీ ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.